హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పిఎం విశ్వకర్మ గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ చూద్దామండి. ఈ పంచాయతీ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళందరి దాంట్లో లాగిన్లోకి వెళ్తాయి. ఆ లాగిన్లోకి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ వాళ్ళు వెరిఫై చేస్తారు. గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ అని చూడండి, లాగిన్లో గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే సిఎస్సి లాగిన్ అడుగుతుంది. సిఎస్సి లాగిన్ ఎంట్రీ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. అక్కడ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్, డిస్టిక్, ఓకే, బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జీపీ సెలెక్ట్ చేయాలండి. జీపీ అంటే మనం ఒక పంచాయతీ సెక్రటరీ మన దగ్గరికి వచ్చారో వాళ్ళ జీపీ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంట్రీ చేయాలండి. పంచాయతీ సెక్రటరీని మళ్ళీ 2 times అడగాలి జీపీ ఏదని వాళ్ళని. కన్ఫ్యూజన్లో వేరే జీపీ ఎంట్రీ చేయొద్దు. ఓకే, సబ్మిట్ చేయాలండి. ఇక్కడ ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ పాస్వర్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత వాళ్ళకి లాగిన్లో వాళ్ళ విలేజ్లో మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్లు ఎన్నైతే వచ్చాయో వాళ్ళకి చూపిస్తుంది అన్నట్టు. వాళ్ళు జెన్యున్గా అప్లై చేశారా, ఏమన్నా వేరే ఫ్రాడింగ్ చేసి అప్లై చేశారా. జెన్యూనిటీ అంటే వాళ్ళు సేమ్ క్యాస్ట్కి సంబంధించింది వాళ్ళు కొందరు వర్క్ చేయకుండా అప్లై చేస్తున్నారు కదా, ఆ విధంగా వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. ఓకే ఉన్నాయి మాత్రము అప్లై చేస్తారు అన్నట్టు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. పంచాయత్ సెక్రటరీ కానీ విలేజ్ హెడ్ ఎవరు ఉంటే వాళ్ళకు ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అండి. ఆధార్ నెంబర్ కూడా వాళ్ళది ఎంట్రీ చేయాలి. ఇక్కడ మాకు వచ్చేసి మాత్రం తెలంగాణ వాళ్ళకి పంచాయతీ సెక్రటరీ ఇచ్చారు. వాళ్ళ ఆధార్ నెంబరు ప్లస్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేశాను. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత క్యాప్చా ఎంట్రీ చేయాలండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాలి. కంటిన్యూ. సైట్ కొంచెం బిజీ ఉందండి, రిట్రై చేయడం వల్ల వస్తుంది. ఓకే, ఓటీపీ మొబైల్ నెంబర్కి వస్తుంది, అది ఎంట్రీ చేద్దాం. కంటిన్యూ ప్రెస్ చేశాను. తంబు వెరిఫై చేయాలండి. టర్మ్స్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫై బయోమెట్రిక్ క్లిక్ చేయాలండి. చేశాను. ఫింగర్ పెట్టాలి ఇక్కడ బయోమెట్రిక్ పైన. ఫింగర్ పెట్టగానే చూడండి వెరిఫై జీపీ కోడ్ వస్తుంది. జీపీ కోడ్ వాళ్ళకి ఆల్రెడీ వేరే దాంట్లో ఉంటుంది, సేమ్ జీపీ కోడ్ వస్తుంది వాళ్ళకి. పాస్వర్డ్ అనేది వాళ్ళ ఇష్టం, 2 times ఎంట్రీ చేయాలండి. జీపీ కోడ్ను పాస్వర్డ్ ఒక స్లిప్ పైన రాసి ఇచ్చేయాలి వాళ్ళకి. పాస్వర్డ్ ఎంట్రీ చేస్తున్నాను. ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా వీళ్ళకి డాష్బోర్డ్ వేరే ఉంటుందండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా లాగిన్ అయితే జీపీ కోడ్ పాస్వర్డ్ ఎంట్రీ చేయడం వల్ల అప్లై చేసిన విలేజ్ అప్లికేషన్ మొత్తం వాళ్ళ డాష్బోర్డ్కి వెళ్ళిపోతాయి. అక్కడ వాళ్ళు అప్లోడ్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలనేది వాళ్ళే చేస్తారండి. చూడండి, చేసి సబ్మిట్ చేస్తున్నాను. పాస్వర్డ్ 2 times ఎంటర్ చేయాలండి. చేసిన తర్వాత సబ్మిట్ చేస్తున్నాను. చూడండి, సబ్మిట్ చేయగానే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ సిఎస్సి విఎల్ఈ మాత్రమే చేయొచ్చు, వేరే వాళ్ళు చేయరాదు. చూడండి, సబ్మిట్ చేయగానే డాష్బోర్డ్ వచ్చింది, లాగిన్ డాష్బోర్డు. అక్కడ మనం లాగిన్లో ఐడి పాస్వర్డ్ ఉంది. కేటగిరీలో మాత్రం సెలెక్ట్ రోల్ అని ఉంది కదా, అక్కడ గ్రామ పంచాయతీ అని ఉంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. అక్కడ రోల్ సెలెక్ట్ రోల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే గ్రామ పంచాయతీ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలండి. థర్డ్ వన్. ఓకే, సెలెక్ట్ చేసి ఐడి పాస్వర్డ్ కొట్టి క్యాప్చర్ కొడితే ఓపెన్ అవుతుందండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.